అందరికీ నమస్తేనోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇందిరమ్మ రాజ్యంలో జనాలు రోడ్డెక్కి నిరసన చేసుడా ఎంత దారుణమండి ఇది. రేవంతుల వారి ప్రజాపాలనలా ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు మంత్రుల ఇండ్ల ముంగటికొస్తారా? ఎంత ఘోరం ఇది. ఇటువంటి వాటిని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉపేక్షిస్తుందా? నెవ్వరు కదా. అందుకే ఉక్కు పాదాలతోటి ప్రజలను అణగదొక్కి ఇందిరమ్మ రాజ్య కీర్తిని చాటేయాలని చాలా బిజీగా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో జనాలు రోడ్ల మీదకి వచ్చి జంగు చేసేదంత హక్కు ఉన్నదా? ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు ఉంటాయి, ప్రజాపాలన అంటే హౌస్ అరెస్టులు ఉంటాయి. రేవంతుల వారి ప్రజాపాలన అంటే ప్రజలు అనటోళ్ళు అసలు నోర్లెత్తద్దు. అసొంటిది మా విఆర్ఓలను కొలువులకు తీసుకోండి అని మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు విఆర్ఏలంతా కట్టగట్టుకొని మంత్రి గారి ముంగట్టుకొస్తారా? ఎంత ధైర్యం వాళ్లకు. ఇసొంటి ప్రజోద్యమాలను రేవంతుల వారి ప్రభుత్వం సహిస్తుందా? లేదు కదా. ఎప్పట్లెక్కనే ఉక్కు పాదాలతోటి అనిచేస్తుంది. ఆడోళ్లను మొగోళ్లను ముసలోళ్ళని చూడకుండా ఉరికిచ్చి కొడతాంది. ప్రజల పన్నులనే జీతంగా తీసుకునే పోలీసులనే ప్రజల మీదకి ఉసుగొలిపి తోలు ఊసేటట్టు కొట్టిస్తున్నాడు ముఖ్యమంత్రి. మీకు ఉద్యోగాలు కావాలన్నారా? మీరు మంత్రుల ఇంటి ముంగడికొస్తారానా అని మీకు ఎంత ధైర్యం అనుకుంటా పోలీసు బూతులు పోసుకుంటా బాధ చెప్పుకుందామని వచ్చిన విఆర్ఏలను ఉరికిచ్చి కొట్టిండ్రు. వాళ్ళనే కాదు, సర్కారుకి ఎంత గుండె ధైర్యం ఉంటే ఆ తొవ్వంటి ఓటోలను కూడా విఆర్ఏలే అని దొరకబట్టి మరీ కొడుతున్నారు ఇట్లా. మరి ఆ పోలీసు వాళ్ళకు కూడా గీ వయసున్న తండ్రి ఉంటే గిట్లనే మర్యాదగా మెదులుతాడా? ఏమన్నాడా ముసలైనా? ఆడ లొల్లైతున్నదని ఫుట్పాత్ మీద ఉండి చూస్తాండు. ఆయనను గొర్ర గుంజుకుపోయి లావట్టెత్తేసిండ్రు. మరి ఇందిరమ్మ రాజ్యంలో పట్టపగలు ప్రజలు రోడ్ల మీద నడిచే స్వేచ్ఛ ఉంటుందా? తాలిబాన్లు కూడా ఇందిరమ్మ పాలన చూసి కుళ్ళుకుంటుండొచ్చు. మా కూడా గింతగానం నిర్బంధం పాలన చేయరాకపాయ అని కుమిలిపోతుండొచ్చు. అట్లుంటది ఇందిరమ్మ రాజ్య పాలన అంటే.